పై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా డబ్బు సంపాదించేందుకు ఆటగాళ్లు అడ్డదారి తొక్కడం దురదృష్టకరమని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. నేరం రుజువైతే వారిపై జీవితకాల నిషేధం విధించాలని సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. మరోవైపు ఐపీఎల్లో ఫిక్సింగ్ ను అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఐపీఎల్ క్రీడాకారులు ఫిక్సింగ్ కు పాల్పడడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విస్మయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కారణంగా అధిక సంపాదన లభిస్తున్నప్పటికీ త్వరగా డబ్బు ఆర్జించడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. నేరం రుజువయ్యేదాకా నిందితులు అమాయకులేనని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన 3 క్రికెటర్లు తప్పు చేసినట్లుగా విచారణలో తేలితే వారిపై జీవితకాల నిషేధం విధించాలని మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల అవినీతికి వారే బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. Disappointed. It's stupidity actually, and as I said, I'm pretty disappointed with Srishan. I think it's just a sheer waste of talent. I found him temperamental always, but I didn't think that he would be so stupid. For 1 or 2 people, the entire sport cannot be wrong. It happens everywhere in life. You know, whether you go to football, you go to cycling, you go to Commonwealth Games, politics, in life, it happens everywhere. ఐపీఎల్ క్రీడాకారులు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడడంపై వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని భాజపా వ్యాఖ్యానించింది. నేరం రుజువైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా అధికార ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ సంప్రదాయం క్రికెట్ దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఇవి పునరావృతం కాకుండా బీసీసీఐ నిబంధనలు కఠినతరం చేయాలని సూచించారు. आईपीएल में जो स्पॉट फिक्सिंग हुई है, इसकी भारतीय जनता पार्टी निंदा करती है। ये दुर्भाग्यपूर्ण है। जो लोग इसमें पकड़े गए हैं उनके खिलाफ कानूनी कार्रवाई होनी चाहिए, सख्त कार्रवाई होनी चाहिए। इसलिए हमें अपेक्षा है कि बीसीसीआई सख्त कार्रवाई करेगी ताकि कोई आइंदा इस तरह की फिक्सिंग की हिम्मत न करे। వ్యాపారంగా మారిన ఐపీఎల్ ను శాశ్వతంగా నిషేధించాలని జేడీయూ డిమాండ్ చేసింది. ఐపీఎల్ మూలంగా క్రికెట్ కు ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదని, ఇది కేవలం డబ్బు కోసమే ఆట కొనసాగుతోందని జేడీయూ అధినేత శరద్ యాదవ్ మండిపడ్డారు. कहीं ये नया धंधा नहीं खुल पाया। क्रिकेट के नाम पे ये धंधा यहाँ लोगों ने खोला है। जो उस आईपीएल को ले रहे हैं वो पैसा कमाना चाहते हैं, यश कमाना चाहते हैं, और नीलामी हो रही प्लेयर्स की। तो जब आदमी बिक रहा है तो आगे बिकने में उसको क्या दिक्कत है? इतना अनैतिक खेल जो है उसे भारत सरकार को तत्काल बैन करना चाहिए. స్పాట్ ఫిక్సింగ్ లో 3 క్రికెటర్ల అరెస్ట్ క్రికెట్ లో అక్రమాలకు పాల్పడే వారికి గుణపాఠమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ముందస్తు ఒప్పందాల ప్రకారమే మ్యాచ్లు జరుగుతున్నట్లుగా ప్రేక్షకులు భావిస్తే మైదానాలన్నీ ఖాళీగా మిగిలిపోతాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. అరెస్టైన క్రికెటర్లకు అధోజగత్తుతో సంబంధాలుంటే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. अगर अंडरवर्ल्ड से है तो फिर अंडरवर्ल्ड के खिलाफ सख्ती से कार्रवाई होना चाहिए। अगर वाकई में जितने खिलाड़ी हैं हमारे, उनका संबंध किसी ऐसे अंडरवर्ल्ड के लोगों से है तो उन पर सख्त कार्रवाई होना चाहिए. ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడుతుంటే ఐసీసీ, బీసీసీఐ, ఐపీఎల్ నిద్రపోతున్నాయని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ఆరోపించారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు చెప్పేదాకా క్రికెట్ నిర్వహణ సంస్థలకు ఎలాంటి అనుమానం రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ఆటగాళ్ల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో బీసీసీఐ ఢిల్లీ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తామని ఐసీసీ భరోసా ఇచ్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ నిబంధనలను బలోపేతం చేస్తుందని ఐసీసీ ముఖ్య అధికారి డేవిడ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు.